రేఖాంశాలు. మన దేశం రేఖాంశాల పరంగా సేమ్ ఇందాకట్లాగా అడుగుతున్నా, ఏ అర్ధగోళంలో ఉన్నది? ఏ అర్ధగోళంలో ఉన్నది అంటే మనం ఇలా తీసుకుంటే, ఇప్పుడు గ్రీనిచ్ రేఖ తీసుకోవాలి. ఈ గ్రీనిచ్ రేఖను తీసుకొని గ్రీనిచ్ ప్రకారం మీరు చెప్పాలి ఆన్సర్. ఈస్టా వెస్టా? రేఖాంశాల పరంగా ఏ అర్ధగోళం? తెలుగులో పూర్వార్ధగోళమా పశ్చిమార్ధగోళమా? ఈస్టర్న్ హెమిస్ఫియర్ వెస్టర్న్ హెమిస్ఫియర్ అకార్డింగ్ లాంగిట్యూడ్స్ అన్నప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలి? వీఆర్ బిలాంగ్స్ టు ఈస్ట్. అదేంటి సార్ అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మనకి లాంగ్వేజ్ అంటే ఈ లాంగిట్యూడ్ లాంగ్వేజ్ ఉంది కదా, 68 7 డిగ్రీ ఈస్ట్ టు 97 25 డిగ్రీ ఈస్ట్ అని మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ వాడిన పదాలు చూడండి, ఏం పదాలు వాడారు ఇక్కడ? ఈస్ట్ ఈస్ట్ ఈ పదాలు వాడారు. ఈస్ట్ ఈస్ట్ అంటే యాక్చువల్గా మనకేంటి, రేఖాంశాలు తీసుకున్నప్పుడు ఇటువైపున 180 రేఖాంశాలు ఉంటాయి, ఇటువైపున కూడా 180 రేఖాంశాలు ఉంటాయి. అంటే ఇండియా ఎక్కడ స్టార్ట్ అయింది? అప్రాక్స్ 68 దగ్గర స్టార్ట్ అయ్యి 98 దగ్గర ఎండ్ అయిపోయింది. అంటే ఇంకా ఉంది, ఈస్ట్ 180 దాకా ఉంది. మనము ఈస్టర్న్ హెమిస్ఫియర్కి పరిమితం అయిపోయాం. ఈస్టర్న్ హెమిస్ఫియర్ ఉత్తర అర్ధగోళం అక్షాంశాలు అయితే, రేఖాంశాలు ఏంటి? పూర్వార్ధ. తెలుగులో తూర్పార్ధ అనద్దు, పూర్వార్ధ అనండి, పూర్వార్ధ అనండి. జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకు? ఇక్కడ మనం ఒకటి గమనించాల్సి వస్తుంది. ఏంటి? లాట్స్ అక్షాంశాల ప్రకారం మనం తీసుకుంటే 8 38 ఈ కొలత. రేఖాంశాల ప్రకారం తీసుకుంటే ఏంటి? లాంగ్స్ ఇలా తీసుకుంటున్నాం, 68 98 తీసుకుంటున్నాం. అంటే ఇన్ బిట్వీన్ మీరు జాగ్రత్త చూసుకోండి, అక్షాంశాల పరంగా 30 ఉన్నాం, రేఖాంశాల పరంగా 30 ఉన్నాం. అంటే ఎట్లా? 2 అక్షాంశాలు 2 రేఖాంశాలు కలిసిన ఈ గుర్తుని మనం గ్రిడ్ అంటారు. ఏంటి? గ్రిడ్. తెలుగులో దీన్ని చతుష్కోణము అంటారు. ఎవరు పిలుస్తారు? చతుష్కోణము. అంటే నువ్వు ఇటైన్ తీసుకో 30 దీని వాల్యూ, భారతదేశ గ్రిడ్ వాల్యూ. చతుష్కోణము మొబైల్ ఫోన్లో మీకు యాష్ అనే పేరుతో ఉంటుంది, ఇక్కడ యాష్ అనకూడదు, చతుష్కోణము అనండి. ఏమంటాం? చతుష్కోణము. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మనకి ఏంటి? అక్షాంశాలు రేఖాంశాలు మనం గమనించినట్టు. సో అకార్డింగ్ లాంగిట్యూడ్స్ అవర్ ఇండియా ఎగ్జాక్ట్లీ లైస్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. అకార్డింగ్ లాటిట్యూడ్స్ వీఆర్ ఇన్ నార్త్ హెమిస్ఫియర్. మరి ఇట్లా అడిగినప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, మన దేశం ఏడుంటే ఎక్కడుంది భారతదేశం? ఏది? రేఖాంశాల పరంగా. మరి రేఖాంశాల భారతదేశం ఆడు ఉన్నప్పుడు మరి దీని పేరేంటి? గ్రీనిచ్ కదా. ఇది మనం గ్రీనిచ్ అంటున్నాగా ఈ రేఖని, అవునా కదా? ఈ గ్రీనిచ్ ఏ దిక్కున పోతూ ఉంది భారతదేశానికి అని అడిగితే ఆన్సర్ పెడతాం. గ్రీనిచ్ మన దేశానికి ఏ దిక్కున ఉన్నది? ఏ దిక్కున? సేమ్ మనం సింబల్ వేసుకోవడమే. ఇలా తీసుకుంటాం. నార్త్ అంటాం, సౌత్ అంటాం, ఈస్ట్ అంటాం, వెస్ట్ అంటాం. అడవని నీకు ఏమవుతుంది? ఇదిగోండి ఇలా తీసుకుంటే మనకి వెస్ట్ ఇండికేట్ చేస్తా ఉంటాం. వెస్ట్. కాబట్టి పశ్చిమాన ఉన్నది వెస్ట్ సైడ్. భూమధ్యరేఖ అయితే ఏంటి? ఈస్ట్ సైడ్. ఈస్ట్ అంటున్నా, నార్త్ సైడ్. అంటే ఈ లెక్కన మనం ఇట్లా భూమిని ఇలా తీసుకొని, ఇది భూమధ్య రేఖ, ఇండియా ఏడుంది, ఇది గ్రీనిచ్ రేఖ, ఇండియా చెక్ చేసుకో. అంటే
ఇండియా యొక్క లొకేషను ఎగ్జాక్ట్ ఈ రైట్ సింబల్. ఓకే, ఎందుకంటే విశ్వంలో గ్రహాలకి సింబల్స్ ఉన్నాయి. మన ఎర్త్కున్నటువంటి సింబల్ ఇది. ఎర్త్ని ఇలానే చూపిస్తారు గ్రీకులు, ఇట్లా చూపిస్తారు, ఇలా చూపిస్తాను చూడండి. ప్లానెట్ సింబల్స్ ఇన్ సోలార్ సిస్టమ్ అని కొట్టండి. ప్లానెట్ సింబల్స్, ప్లానెట్ సింబల్స్. ఇదిగోండి, ఇందులో ఏదైనా తీసుకోండి, ఏదో ఒకటి అది తీసుకో, మంచిగా కనిపిస్తుంది నీకు. ఇక్కడ చూస్తే మీకు చూడు, ఇక్కడ మన భూమికి సంబంధించిన సింబల్ ఇది తీసుకో, నీట్గా అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూడండి. భూమిని మనం ఏ సింబల్తో చూపిస్తున్నా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. వీనస్కి ఒక రకమైన సింబల్, మెర్క్యూరీకి ఒక రకమైన సింబల్, అవునా, సూర్యుడికి, మార్స్కి, జూపిటర్కి, సాటర్న్కి, యురేనస్కి, నెప్ట్యూన్కి, ప్లూటో, ఇట్లా రకరకాల సింబల్స్. ఇది మీకు వీడియోనే కాబట్టి హ్యాపీగా ఇది పాస్ చేసుకొని ఆ సింబల్స్ మీద కూడా మీరు నోట్స్ రాసుకోవచ్చు, ఏ గ్రహానికి ఎటువంటి సింబల్ ఉందనేది. ఇందులో సన్నుకు కూడా సింబల్ ఉంది చూడండి, మూనుకు కూడా సింబల్ ఉంది, తీసేసినటువంటి ప్లూటో గ్రహానికి కూడా సింబల్ ఉంది. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవే అడిగేది, ఇట్లానే ఉంటాయి ప్రశ్నలు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇది భూమధ్య రేఖ అనుకో, ఇది గ్రీనిచ్ రేఖ అనుకో, సింపుల్గా. అందుకే ఇచ్చారేమో మనకు తెలియదు కదా, మన లోపలికి మనం చదవం. ఇది గ్రీక్ మైథాలజీ, ప్లానెట్ సింబల్స్ అన్నమాట. వచ్చాయి, బయటకు వచ్చేసి. కాబట్టి ఈ సింబల్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ టిక్ చేయమని అడుగుతూ ఉంటాడు. ఆ టిక్ చేసిన వాటిలో ఏది కరెక్ట్ అంటూ ఉంటాడు, అన్నప్పుడు ఆన్సర్ పెట్టు. ఇలానే రేఖాంశం చదివేటప్పుడు కూడా మనం ఏం చదువుకుంటాం, వెరీ వెస్ట్, వెరీ ఈస్ట్, అతి పశ్చిమాన ఉన్న రాష్ట్రం, ఇదిగోండి ఈ రాష్ట్రమే వస్తుంది, ఈ రాష్ట్రం వస్తుంది. అతి తూర్పున ఉన్న రాష్ట్రం ఈ రాష్ట్రమే వస్తుంది. అతి పశ్చిమాన, అతి తూర్పున గమనించు. అతి పశ్చిమాన ఉన్న రాష్ట్రం ఏమైంది ఇక్కడ, గుజరాత్, వెరీ వెస్ట్లో ఉంది. అతి తూర్పున ఏమైంది, తూర్పున అరుణాచల్ ప్రదేశ్ అయింది. అరుణాచల్ ప్రదేశ్ అతి పశ్చిమాన, అతి తూర్పు. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి, పాయింట్స్. ఇదర్ ఎనీ మోస్ట్ పాయింట్స్. గుజరాత్లో చివరి పశ్చిమ కొన, అరుణాచల్ ప్రదేశ్లో చివరి పశ్చిమ కొన. ఇలా మనం తీసుకున్నప్పుడు తూర్పున చివరి పశ్చిమ కొన పేరు కిబితు. కిబితు పర్వతాలు వచ్చి పూర్వాంచల్ పర్వతాలు వస్తాయి. ఏమొస్తాయి, పూర్వాంచల్. అదే చివరి పశ్చిమాన, పశ్చిమాన అన్నప్పుడు గుహర్మోత, గుహర్మోత లేదా గుహర్మోతి. ఎక్కడ, రాన్ ఆఫ్ కచ్ వస్తుంది, రాన్ ఆఫ్ కచ్. గుర్తుపెట్టుకోవాలి, గుహర్మోత అన్నప్పుడు రాన్ ఆఫ్ కచ్ ఏరియా తీసుకోండి, గుజరాత్. ఇటువైపున ఏమంటున్నాం, పూర్వాంచల్ అంటే ఏంటి, మనకి కిబితు పాస్ వస్తుంది, కిబితు. సేమ్ యాజ్ యూజువల్ మనకి ఈ రెండింటిని కలిపే కొన, ఐ మీన్ తూర్పు పడమర కొనల మధ్య దూరం తీసుకున్నాను అనుకోండి, 2933 కిలోమీటర్స్, 2933 కిలోమీటర్స్. సింపుల్గా మీరు నెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కొన్ని పుస్తకాల్లో గుహర్మోతి ప్లేస్లో గురుమెట్ అని ఉంటుంది, నో ఇష్యూస్. కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అయితే గుహర్మోతి అంటుంటారు, గుహర్మోతి లేదు గుహర్మోత, సింపుల్గా గురుమెట్ అంటుంటారు.
భయపడాల్సిన అవసరం లేదు సార్, పెద్ద కొత్తగా ఉంది నాకు అనుకోవద్దు. కొత్త వాళ్ళు నీట్గా మీకు బట్టి 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 పడితే పోతా ఉండటమే, ఆగద్దు. ఇది మనకి రేఖాంశ విస్తరణ. మరి ఇటువంటి రేఖాంశ విస్తరణలో మనకేంటి, భారత ప్రామాణిక రేఖాంశం ఉంది. భారత ప్రామాణిక రేఖాంశం, ఇండియన్ స్టాండర్డ్ లైన్ రేఖాంశం ఉంది. ఈ భారత ప్రామాణిక రేఖాంశాన్ని గమనిస్తే దీని యొక్క వాల్యూ 82.5 ఈస్ట్. 82.5 ఈస్ట్. నూతనంగా ప్రతిపాదించినది 89:52. గుర్తుపెట్టుకో, దీని మీద నేను సపరేట్ వీడియో యూట్యూబ్లో కూడా చేస్తాను నేను. ఈస్ట్ ఇది కొత్తది. 89:52 నూతనంగా ప్రస్తావించింది. కానీ మనం ఇంకా దాని మీద ఇంకా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మనం తీసుకోవాలి 82.5 ఈస్ట్. ఇప్పుడు ప్రశ్న ఏంటి మనకి, ఈ 82.5 ఈస్ట్ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుందని. అంటే సేమ్ మళ్ళీ మీరు భారతదేశం తీసుకోండి, తీసుకొని మన దేశానికి సంబంధించినటువంటి ఈ ఏరియా ఏంటి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనకి తీసుకున్న 82.5 ఈస్ట్ ఇది ఇలా పోతూ ఉంటుంది, ఈ రేఖ. ఈ రేఖ ఎన్ని రాష్ట్రాలు 8 యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాలు. ప్రశ్న చెప్పండి, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు? హౌ మెనీ స్టేట్స్, హౌ మెనీ యూనియన్ టెరిటరీస్? ఓకే, చెప్పాలి. ఏం చెప్తాం మనం? 5 రాష్ట్రాలు, అలానే 1 కేంద్రపాలిత ప్రాంతం. ఈ 5 రాష్ట్రాలు ఏంటి చెక్ చేసుకో. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే చూసుకోవాలి. ఇది ప్రపోజ్డ్. ఈ ప్రపోజల్ మీద కూడా మీకు డేటా ఉంది, నేను కాదంటాంలా. బట్ పరీక్షలో మాత్రం ఇదే మనకి ఫైనల్. అందుకే అడుగుతుంది 5 రాష్ట్రాలు ప్లస్ ఏపీ దగ్గర మనకి యానాం అనే ఏరియా ఉంటుంది. ఏంటది? యానాం. ఇది పుదుచ్చేరిలో భాగం అన్నమాట. పుదుచ్చేరి ఈ పుదుచ్చేరిలో భాగంగా ఉన్న దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మనం తీసుకోవచ్చు. అంటే పోతున్న కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 1. యాక్చువల్గా పుదుచ్చేరి అంటే మీకు ఏమొస్తాయి? పుదుచ్చేరి తీసుకో, అంటే సేమ్ అదే పేరుతో. అదే పాండిచ్చేరి అంటే ఇదేనమ్మా. కరైకాల్ తీసుకో, మాహే అండ్ యానాం ఎలా తీసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఏంటి? పుదుచ్చేరికి సంబంధించి. ఇది పుదుచ్చేరి, కరైకాల్ తమిళనాడు, మాహే కేరళ, యానాం ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కలిపితే పిలిచే పేరు పుదుచ్చేరే. అంటే పుదుచ్చేరి అనే ప్రాంతము 4 ప్రాంతాల కలయిక, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి మనం జాగ్రత్త చూసుకుంటే అక్కడ యానాంని మనం హైలైట్ చేస్తున్నాం అంతే. వీఆర్ హైలైటింగ్ యానాం. కానీ ఎప్పుడైనా జియోగ్రఫికల్ నేమ్ బయటికి రాదు, అడ్మినిస్ట్రేటివ్ నేమే వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ నేమ్ అంటే పుదుచ్చేరి. కాబట్టి పుదుచ్చేరిని కేంద్రపాలిత ప్రాంతం గుండా యానాం ఇస్తే ఓకే, 5 రాష్ట్రాల గుండా మనకి పోతూ మనకు అనిపిస్తుంది. ఇది 82.5 ఈస్ట్ భారత ప్రామాణిక రేఖాంశం యొక్క వివరాలు. ఓకే, మరి ఇట్లా పోతూ ఉన్నప్పుడు ఆలోచన చేయండి. ఇట్లా 82.5 ఈస్ట్ పోతూ ఉంది.
82.5 ఈస్ట్ పోతూ ఉంది. ఇటువైపున 23.5 నార్త్ పోతాం. మరి ఇవి రెండు ఖండించుకుంటున్నాయిగా, ఇవి రెండు ఒకానొక చోట ఖండించుకుంటూ ఉన్నాయి. ఈ ఖండించుకునే ప్రాంతం పేరేంటి? ఆన్సర్ చెప్పండి. ఏ ప్రాంతం? వైకుంఠపురము లేదా వైకుంఠపూర్, కొరియా. ఛత్తీస్గఢ్లో కొరియాలో ఉంది. ఆ ప్రాంతం పేరేంటి? వైకుంఠపూర్. వైకుంఠపూర్ ఛత్తీస్గఢ్లోని కోరియా జిల్లాలో ఉంది. కోరియా జిల్లా వైకుంఠపూర్ గమనించాలి. సో అక్షాంశాలు, రేఖాంశాలు, కర్కట రేఖ, 82.5 ఈస్ట్ ఇవన్నీ చదువుకునేటప్పుడు మీకు ఇన్బిల్ట్ అంటే ఇంటర్నల్గా మీరు ఈ పేరు మర్చిపోకుండా ఉండండి. ఇది నెక్స్ట్